గతంలో చూసామండి మనం. అమరావతి మహిళల విషయంలో గావచ్చు, లేకపోతే ఏంటండి కొంతమంది అసలు? మహిళల విషయంలో గావచ్చు, అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు. దాన్ని సమర్థించుకుంటూ నేతలు గూడా మాట్లాడడం. ఇప్పుడు డిస్కషన్‌లో మాట్లాడారు సీనియర్ జర్నలిస్టులంటే సరే. మళ్ళీ తర్వాత పొలిటికల్ లీడర్స్ కూడా సపోర్ట్ జేస్తూ మళ్ళీ ఏంటి అసలు ఇదొక పాలిటిక్స్ రాజకీయమా? అదే. ఇది ఒకప్పుడు స్లేవరీ లాగా ఇప్పుడు కొత్తగా ఇది ఏర్పడింది రాజకీయాల్లో. నేను అంటే నువ్వు అనాలండి. ఎస్ సార్, నో సార్, 3 బ్యాగ్స్ ఫుల్ సార్ అనే రాజకీయాలు అలవాటైపోయాయి. స్వార్థం, స్వాధీనం, ఈ ఈ భూమి ఈ ప్లాట్ నాకు సరి చేయండి సార్, దానికి నేను దేనికైనా లొంగిపోతాను. నా పెళ్ళాన్ని తిట్టినా పర్వాలేదు సార్, కానీ నేను మీకు గులాంగా బతుకుతాను. నా కులం ఏదన్నా కానీ సార్, నా కులాన్ని బూతులు తిట్టిపించిన నేనే ముందు ఎగబడి నేను తిడతాను. ఈ విధంగా ఆలోచించే వ్యక్తులకి మనం ఏం చెప్తామమ్మా? ప్రజలు నిలబడతారు. నాకు చాలా గర్వంగా ఉంది. మొన్న ఆడవాళ్ళు తిరగబడి జగన్ కాన్వాయ్కి అడ్డం పడ్డారు. షబాష్! ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? ఆయన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వీడికి జన్మిచ్చింది ఎవరు? ఆ చెల్లి ఎందుకు ఊరుకుంది? ఆ చెల్లికి అంత టైం ఎందుకు పట్టింది? చంద్రబాబు నాయుడుకి 2 రోజులు ఎందుకు పట్టింది రియాక్ట్ అవ్వడానికి? ఆడవాళ్ళంటే అంత అల్సా, అంత సులకంగా, అంత తేలిగ్గా? అదే మగవాడికి చెప్తే ఓ షర్టు బొడ్డు వరకు ఇప్పుకొని మీసం తిప్పి కంకణాలు, బంగారు కంకణాలు వేసుకొని బెదిరించేవాళ్ళు. ఆడవాళ్ళంటే అంత లోకువా? ఖబర్దార్! నేను అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తా. రమ్మనండి జగన్ బయటికి. ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన ఇది వాడు కుసంస్కృతికి విధానం. అది యూస్లెస్ ఫెలో. ఆడు వాడి పెంపుడు పందులు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని ఆ బురదలో తిరుగుతూ వాళ్ళు ఈ ఈ హాఫ్ ఏకర్ ప్లాటు, ఒక కాంట్రాక్టు, ఒక దీనికోసం అడుక్కు తినే ఎదవలు వీళ్ళందరూ. ఐ డోంట్ హ్యావ్ టు టాలరేట్.